వేగోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హలో గైస్, వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. నేను మీ నందు. రీసెంట్గా మనం చూస్తున్నాం సోషల్ మీడియాలో రకరకాల కాంట్రవర్సీలు అయితే జరుగుతూనే ఉన్నాయి. దాంట్లో ఒక్కొక్క దాని గురించి సంబంధించి మనతో పాటు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి, మనతో పాటు డిస్కస్ చేయడానికి సీనియర్ అడ్వకేట్ చంద్రిక గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. హలో అండి. హలో. సో చంద్రిక గారు, మనం రీసెంట్గా చాలా ఇన్సిడెంట్లు చూసామని ఇందాక ఇంట్రడక్షన్లోనే చెప్పాను. సో ఇప్పుడు టీసీఎస్ నాసిక్కి సంబంధించి ఆ లవ్ జిహాద్ కేసు అయితే ఉందో అలాంటి కొన్ని ఇన్సిడెంట్లు హైదరాబాద్లో కూడా జరిగాయి. జాబ్ చేసే ప్లేస్లో, ముఖ్యంగా వర్కింగ్ ప్లేసెస్లో కూడా మనము అంటే బయట ఎక్కడో ఒక అమ్మాయిని ఫ్రాడ్ చేయడము, లవ్ జిహాద్ చేశారు, లవ్లో జరిగింది అనుకోవడం విన్నాం. కానీ అసలు ఒక టీసీఎస్ లాంటి కంపెనీలో ఇలాంటి జరగడము వినడానికి అందరికీ షాకింగ్గా ఉంది. దట్టు ఇదంతా చేసిన ఆవిడ కూడా ఇప్పుడు అబ్స్కాండింగ్లో ఉంది. అసలు ఈ కేసుని ఎలా చూడాలి మనం? లవ్ జిహాద్ని కన్వర్ట్ చేసి జాబ్ జిహాద్ అని చూసుకోండి, అంతే కదా. లవ్ జిహాద్ కోసం ఇన్ని రోజులు పోట్లాడాం, ఫైట్ చేసాం. మన ఆడపిల్లలకి కొంచెం కూడా భయం లేదు. ఓకే, నేను ఆ మధ్య ఒక దానిలో ఇంటర్వ్యూ ఇస్తా చెప్పాను, మీకు మేము ఎంత చెప్తున్నా మీకు అర్థం కావట్లేదు, ఒక పని చెయ్యండి అమ్మా, ఎలాగో బతకలేము, చచ్చిపోతాం అని చెప్తున్నారు కదా మీడియాల ముందుకు వచ్చి. సరే, ఆ చచ్చిపోవాలనుకున్న వాళ్ళు ఒక ఎత్తైన టవర్ ఎక్కి 1 లీటరు 2 లీటర్ల పెట్రోల్ తీసుకొని పైకి ఎక్కి ఒక మైక్ పెట్టుకొని అందరికీ చెప్పండి, వీళ్ళు ఇలా చేస్తున్నారు, ముస్లిమ్స్ హిందువులుగా ముసుగులు వేసుకొని మమ్మల్ని పెళ్లి చేసుకొని మేము పిల్లల్ని కన్న తర్వాత వాళ్ళ ఒరిజినాలిటీని బయట పెడుతున్నారు. వాళ్ళకి ఆల్రెడీ పెళ్ళిళ్ళు అయిపోయి పిల్లలు పుట్టిన తర్వాత మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని పెళ్లి చేసుకొని మా ఆస్తులు తీసేసుకొని మా మొహాన ఒక 2 పిల్లల్ని పడేసి వాళ్ళు పారిపోతున్నారు అని చెప్పి తగలేసుకొని చచ్చిపోండి అని చెప్పా. ఎందుకంటే మనం ఇట్లా ఎన్ని చేసినా ఇవి జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు మేమున్నాం రా, మా ప్రొఫెషన్ వైజ్గా మాకు టైం కుదరదు. నా దానిలో అసలు ఇది ఉండదు, ఏమంటారు, యూట్యూబ్ అను ఇన్స్టా ఉండదు అసలు నా ఫోన్లో. ఎవరైనా ఇదిగో మీది యూట్యూబ్ వీడియో వచ్చిందని లింక్ పంపిస్తే ఆ లింకుని టీవీలో ఓపెన్ చేసుకొని చూస్తా, లేకపోతే లేదు అసలు అది కూడా చూడను. నేనైతే ఇంటర్వ్యూకి వెళ్ళిపోతా, నా పని అంతవరకే. అలాంటిది ఈ రోజుల్లో 14-15 ఇయర్స్కి ఫోన్స్ ఇచ్చేస్తున్నారు కదా పేరెంట్స్. అవునా, వాళ్ళు యూట్యూబ్లు చూస్తున్నారు కదా, స్క్రోల్ చేస్తారు కదా ఇన్స్టాని, వాళ్ళకి తెలియదు అంటావా? తెలుస్తున్నాయి కదా, జరుగుతున్న చుట్టుపక్కల ఏం జరుగుతోంది అనేది వాళ్ళకి ఖచ్చితంగా తెలుస్తుంది కదా. అది టీసీఎస్ది మాట్లాడతాను దీనిలోనే. ఫస్ట్ నువ్వు ఈ హైదరాబాద్లో జరిగినవి అన్నావు కదా, వాటికి రిలేటెడ్గా మాట్లాడుతున్నాను. ఓకే, ఈ హైదరాబాద్లో ఈ మధ్య రీసెంట్గానా అంతేలే, కమింగ్ ఒక కపుల్ ఆఫ్ మంత్స్లో ఒక 2-3 చూశాను. నెంబర్ 1 చార్మినార్ దగ్గర పాత బస్తీలో అతను ముస్లిం అనే చెప్పి ఈమెను పెళ్లి చేసుకున్నాడు. ఆమె కూడా ఓకే ముస్లిం అయినా సరే అని పెళ్లి చేసుకుంది. 2 పిల్లలు పుట్టిన తర్వాత ఈమెను కన్వర్ట్ అవ్వమంటే ఈమె కన్వర్ట్ అవ్వనంది. అవ్వనన్న తర్వాత 2 పిల్లలు పుట్టారు. పుట్టేసి ఈయన నాకు ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది, నేను వెళ్ళిపోతాను అక్కడికి అని చెప్పాడు. ఇంకా ఆవిడ బయటకు వచ్చి పెద్ద గొడవ చేసింది. అప్పుడు కరాటే కళ్యాణి వీళ్ళు కూడా వెళ్ళారు. అవునా, అదొక ఇష్యూ. ఆ ఇష్యూ ఎంత వైరల్ అయింది. ఆ ఇష్యూ చూసిన తర్వాత అయినా ఈ నెక్స్ట్ 2 ఇన్సిడెంట్స్ జరిగాయి. అంటే మనకు తెలిసి వీళ్ళు కళ్ళు తెరుచుకోవద్దా? కళ్ళు తెరుచుకొని తెలుసుకోవాలి కదా ప్రపంచం ఎట్లా ఉంది, ఎవరెవరు ఎట్లా మోసం చేస్తున్నారు అనేది తెలుసుకోవాలా లేదా? తెలుసుకోకుండా కుక్కట్పల్లి దగ్గరికి వస్తే అతనికి ఇల్లు అద్దెకిచ్చారు. అతను ఏం చెప్పాడు, నేను హిందువు అని చెప్పాడు అనమాట. దుర్గేష్ ఏదో సంథింగ్ చెప్పాడు, హిందూ అని చెప్పాడు. సరే హిందూ కదా అని ఇచ్చారు, పెళ్లి చేసుకున్నారు. ఆ అమ్మాయి లవ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఆ అమ్మాయికి వాళ్ళ మదర్కి ఉన్న రిలేషన్ని కట్ చేశాడు తెలివిగా. చేసిన తర్వాత నేను నజీర్ని అని చెప్పాడు. నజీర్ని నాకు పెళ్ళయింది, 2 పిల్లలు ఉన్నారు అని చెప్పాడు. చెప్తే ఈ అమ్మాయి షాక్ అయితే ఏం చేశాడు వాడు, ఈ అమ్మాయిని ఫస్ట్ నైట్ రోజు ఆ అమ్మాయికి డ్రగ్స్ ఇచ్చి
ఆ అబ్బాయి మ్యారేజ్ చేసుకున్న అబ్బాయి, ఆ అబ్బాయి తమ్ముడు, తమ్ముడు ఫ్రెండ్స్, వీడి ఫ్రెండ్స్, మొత్తం 5గురు డ్రగ్స్ ఇచ్చి ఆ మత్తులో ఆ అమ్మాయిని రేప్ చేసి అది వీడియో తీశారు. వీడియో తీసిన తర్వాత ఈ నిజాలు బయట పెట్టాడు. నాకు పెళ్ళయింది, నేను ముస్లింని, నాకు ఆల్రెడీ పెళ్ళా ఉంది, 2 పిల్లలు ఉన్నారు అని పెడితే ఈ అమ్మాయి గొడవ చేస్తే నువ్వు వెళ్తానంటే ఇది పబ్లిక్ డొమైన్లోకి వదిలేస్తా ఈ వీడియో, భయం వేస్తుంది కదా. సరే కామ్గా ఊరుకుంది. నువ్వు నాకు 1 లక్ష ఇవ్వు, 2 లక్షలు ఇవ్వు, ప్రతిదానికి ఇదే బ్లాక్మెయిల్, అక్కడేస్తాను. ఆల్మోస్ట్ ఒక 25 lakhs దాకా ఆ అమ్మాయి ఇచ్చేసింది. ఇచ్చిన తర్వాత ఇంక ఇవ్వడానికి ఆ అమ్మాయి దగ్గర ఏం లేవు. అప్పుడు రోడ్డు మీదకి వచ్చింది. నేనేమంటానంటే వాడు దుర్మార్గుడు అనే విషయం నీ ఫస్ట్ నైట్ రోజు వాడు వీడియో తీసిన రోజే నీకు తెలుసు. వాడు మంచోడైతే ఆ పని చెయ్యడు. తర్వాత దాన్ని మాటికి నీ దగ్గర 1 లక్ష, 2 లక్షలు, 3 లక్షలు తీసుకునే ప్రతిసారి నువ్వు ఇవ్వలేను అన్నప్పుడు ఆ వీడియోని చూపించి నిన్ను బెదిరించి డబ్బులు తీసుకోడు. నువ్వు 1 లక్ష రూపాయలు ఇచ్చావు, నీకు అర్థం అవ్వాలి ఈ పాటికే, నీ బ్రెయిన్ కాస్త వికసించాలి కదా, ఆలోచించుకోగలిగే స్టేజ్లో నువ్వు ఉండాలి కదా. వీడికి ఎంత ఇచ్చినా ఇంతే చాలట్లేదు అని నీకు అనిపించినప్పుడు 25 లక్షలు వాడికి దెబ్బపెట్టి బయటకు వచ్చి పోలీస్ స్టేషన్కి వెళ్ళి నువ్వు అరిచేదేంటి? అదేదో ముందే చేస్తుంటే ముందే ఏడవచ్చు కదా. అప్పుడైనా నీకెవరు కావాల్సి వచ్చారు? నీ తల్లే కావాల్సి వచ్చింది కదా. వాడు ముస్లిం అని తెలియగానే నీ తల్లిని దూరం పెట్టించాడు నీ చేత, నువ్వు దూరం పెట్టేశావు వాడి మాట విని. మరి ఇప్పుడు ఫైనల్గా నీకు తోడు ఎవరు వచ్చారు పోలీస్ స్టేషన్కి? వాళ్ళ తల్లి, నీ తల్లే వచ్చింది కదా. మరి ఇక్కడ ఏం జరుగుతుంది? ఆడపిల్లలకి, మెయిన్గా హిందూ ఆడపిల్లలకి బుద్ధి ఎక్కడుంటోంది? అసలు బుద్ధి, ఆలోచన అనేది ఏమన్నా ఉంటుందా? మీరు చదువుకుంటున్నారు, మంచి ఉద్యోగాలు చేస్తున్నారు, అందంగా ఉంటున్నారు, మీకు లేనిదేంటి? అన్నీ మీకు సమకూర్చి పెడుతూ ఉంటే మీరు చేస్తున్న పనులు ఇవా? వాడు ఎలాంటోడో సరే, వాడు హిందూ అని భ్రమ పెట్టి చేసుకున్నారు, రైట్. వాడు హిందూ కాదన్నప్పుడే కొట్టి రావాలి నువ్వు బయటికి. ఆ రోజే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టాలి. నువ్వంతా వదిలించుకొని మీ అమ్మ పేరునున్న స్థలం కూడా అడిగి దెబ్బపెట్టి, నీ డబ్బులు పెట్టి, నగలు పెట్టి, నువ్వు ఈరోజు అన్నీ వదిలేసుకొని బయటకు వచ్చి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి వీడియో చేసి పెడితే ఏంటి యూజు? వాడేమంటున్నాడు తిరిగి? ఈ అమ్మాయికే ఇచ్చి ఈ అమ్మాయి అందరినీ తీసుకురమ్మంది అని చెప్తున్నాడు. ఇంకేం చెప్తాం మనం? చీటింగ్ కేసు పెట్టింది, ఎంతవరకు? ఇలా ఒక రకమైన లవ్ జిహాదులు జరుగుతూనే ఉన్నాయి. తర్వాత రీసెంట్గా ఆ పిల్ల మొనాలిసా, అదేమైంది? ఎక్కడో పూసలు అమ్ముకుంటుంటే ఎవరో ఫోటోగ్రాఫరు ఒక మంచి ఫోటో తీసి దీనిలో పెడితే వాళ్ళు డైరెక్టర్స్ బాగుంది ఈ అమ్మాయి అని చెప్పి సినిమా డైరెక్టర్లు అవకాశం ఇస్తే, నీకు 16 ఏళ్ల పిల్లవి, 16 ఏళ్ళకి మరి శ్రీదేవి వాళ్ళు కూడా చేశారు, హీరోయిన్స్ కానీ చేశారు కదా. చేసినప్పుడు నీకు అవకాశం ఇచ్చారు, నువ్వు బుద్ధిగా, అసలు నువ్వు ఏ స్టేజ్లో ఉన్నావు? పూసలు అమ్ముకునే స్టేజ్ నుంచి నువ్వు ఒక సినిమాలో యాక్ట్ చేసే స్టేజ్కి వచ్చావంటే నీకు దేవుడు ఎంత మంచి అదృష్టాన్ని ఇచ్చాడు. అదృష్టాన్ని నువ్వు ఉంచుకోగలిగావా? వాడు కేరళ వాడని చెప్పి కేరళ వచ్చి పెళ్లి చేసుకున్నావు. కేరళ దేనికడ్డా? లవ్ జిహాదులకు అడ్డా, అవునా? కేరళలో ఉన్న ముస్లింల లక్ష్యం ఏంటి? 2048 కల్లా ఈ హిందుస్థాన్ని ముస్లిం రాజ్యంగా మార్చాలి అని వాళ్ళు లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తున్నారు. ఎక్కడ లవ్ జిహాద్ జరిగినా, ఎక్కడ టీసీఎస్ లాంటి వాటిల్లో జాబ్ జిహాదులు జరిగినా, లేదా రెడ్ ఫోర్ట్ దగ్గర జరిగిన బాంబు బ్లాస్టులు జరిగినా, ఏవైనా ప్రతి ఒక్కదానికి రూట్ వచ్చి కేరళ, నెక్స్ట్ హైదరాబాద్ ఓల్డ్ సిటీ. కాదు అని చెప్పడానికి ఎవరికీ లేదు, కన్ఫామ్గా ఇవే. అవునా? నువ్వు కేరళ వెళ్ళి పెళ్లి చేసుకున్నావు, ఏది ఆధార్ కార్డు మార్చావు, గందరగోళం చేసావు. అప్పటికి వాళ్ళ ఫాదర్ చెప్తున్నాడు ఆ పిల్ల మైనరు. అవును, నీకు 32 ఏళ్ళు, ఆ పిల్లకి 16 ఏళ్ళు. నీకు తెలుసు కదా పెళ్లి చేసుకునే ముందు. సరే, నువ్వేదో డూప్లికేట్ ఆధార్ కార్డు చూపించావు 18 ఏళ్ళు అని, కానీ నిజమేంటి అనేది నీకు తెలుసు కదా. మైనర్ని పెళ్లి చేసుకోవడం క్రైమ్ అన్న విషయం నీకు తెలీదా? తెలుసు. కానీ ఎవరేం చేస్తారులే
అన్న నమ్మకం, కేరళ దాకా వచ్చి నన్నెవడు పట్టుకుంటాడు అన్న ధైర్యం. అర్థమైందా? ఆ పిల్లని ఏం చేశాడు, నాకు డబ్బొద్దు ఏమొద్దు, నాకు నా భార్యనే కావాలి, నేను మొనాలిసా లాగినే ప్రేమించి పెళ్లి చేసుకున్నానని చెప్పాడు. వెరీ గుడ్, కాదనేది ఏం లేదు. మరి 3వ రోజు 4వ రోజు నీ భార్య అయినటువంటి మొనాలిసా పబ్లిక్గా టీవీ ఛానల్స్ అన్నిటికీ ఇంటర్వ్యూ ఇస్తూ ఏం చెప్పింది, డైరెక్టర్ నన్ను ఎక్కడెక్కడో పట్టుకున్నాడు, మా నాన్న నన్ను డైరెక్టర్ దగ్గర అడ్జస్ట్ అవ్వమన్నాడు అని వచ్చి చెప్పింది. అవును, తండ్రికి అగనిస్ట్గా చెప్పింది, నీకు అవకాశం ఇచ్చిన డైరెక్టర్కి అగనిస్ట్గా చెప్పింది. తండ్రి కోసం అలా మాట్లాడతారా? తండ్రి అడ్జస్ట్ అవ్వమని చెప్తాడా? చెప్పేవాడు ఆ రోజు నువ్వు పూసలు అమ్ముకునే దగ్గర నువ్వు వైరల్ అయ్యి అందరూ వచ్చి నీకు ఫొటోస్ కోసం ఎగబడుతూ ఉంటే నీ మీద ప్రొటెక్ట్ చేస్తా నిన్ను రాత్రికి ఊరికి ఎందుకు ఇచ్చి పంపించాడు? ఆలోచన ఉండద్దా? నువ్వు మాట్లాడేటప్పుడు నీకు ఆలోచన లేదు, కానీ వినేవాళ్ళకి మాకు ఆలోచన ఉంటుంది కదా, మేము వెనక్కి వెళ్ళి చూసుకుంటాం కదా. అయ్యిందా? మరి ఇప్పుడు ఏం జరుగుతుంది? మళ్ళీ ఇక్కడ తప్పులు ఎవరు జరుస్తున్నారమ్మా? హిందూ అమ్మాయిలే చేస్తున్నారు, టార్గెటెడ్ బై హిందూ గర్ల్స్. ముస్లిమ్స్కి టార్గెట్ హిందూ గర్ల్సే. అంటే ఇక్కడ హిందూ అమ్మాయిని పెళ్లి చేసుకుని ఆ అమ్మాయిని కన్వర్ట్ చేసి ఆ అమ్మాయిలకి పిల్లల్ని కంటే ఇంకా అక్కడ నుంచి జనరేషన్ అంతా ముస్లిం జనరేషనే అవుతుంది, హిందూ జనరేషన్ అవ్వదు. అవును, అవునా? అదే అందుకని వీళ్ళు వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు అమ్మాయిల్ని. మన వాళ్ళకి అది తెలియట్లా. అమ్మా నాన్న చెప్తే కోపం, అన్నీ మాకే తెలుసు అంటారు. ఏం తెలుసు మీకు అని అంటే ఏం తెలియదు. మిగతా వాళ్ళు అంత తెలివిగా ఉన్నప్పుడు మీరెందుకు ఉండలేకపోతున్నారు అంత తెలివిగా? అవును, వీళ్ళందరూ అంటే కొంచెం చిన్న ఏజ్లో ఉన్న వాళ్ళు అనుకోవచ్చు. ఇప్పుడు టీసీఎస్ నాసిక్ది కూడా అంత ఎడ్యుకేటెడ్, ఇక్కడ ఎవరు చిన్నవాళ్ళు లేరు ఎక్సెప్ట్ మొనాలిసా. మిగతా ఇద్దరు పెద్ద వయసు వాళ్ళే ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ దేర్ డిగ్రీస్. జాబ్ వర్కింగ్ ప్లేస్లో కూడా ఇలాంటివి వస్తాయి. ఇప్పుడు అది 2022 నుంచి జరుగుతోంది టీసీఎస్లో ఈ అరాచకం. 2022 4 ఇయర్స్ నుంచి చేస్తున్నారు అంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఎంత ఉంటుంది? అందరూ ఏమంటున్నారంటే 4 ఏళ్ల నుంచి జరుగుతుంటే వీళ్ళు ఎందుకు నోరు మూసుకొని ఊరుకుంటున్నారు అని అంటున్నారు. సేమ్ ఇందాక నీకు చెప్పాను నేను, 180 మంది టీసీఎస్ అమ్మాయిల న్యూడ్ ఫోటోలు వాళ్ళ దగ్గర ఉన్నాయి. వాళ్ళు పిలిచినప్పుడు ఈ అమ్మాయిలు వెళ్ళకపోతే సేమ్ బ్లాక్మెయిల్, మీ ఫొటోస్ని అక్కడ పెడతాము, సేమ్ బ్లాక్మెయిల్. లేదు మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాము అని లవ్లోకి దింపుతున్నారు, పెళ్లి చేసుకోకుండా వాడుకుంటున్నారు. మరి పెళ్ళి ఎప్పుడు చేసుకుంటామంటే నాకు ఆల్రెడీ పెళ్ళయింది, 2-3 పిల్లలు ఉన్నారు, నువ్వు పెళ్లి చేసుకోవాలంటే సెకండ్ వైఫ్ కదా, అది కూడా మతం మార్చుకో, లేదు అంటే లేదు. సరే ఇవన్నీ హెచ్ఆర్కి 78 మెయిల్స్ వెళ్ళాయి. హెచ్ఆర్ అడ్జస్ట్ అవ్వని చెప్పింది. వాళ్ళు ఎంతవరకు అడ్జస్ట్ అవుతారు? ఇది మొత్తం బయటికి రావడానికి రీజను ఒక పేరెంట్, ఒక అమ్మాయి పేరెంట్స్. ఆ అమ్మాయి సెలవులకి మొన్న ఇంటికి వెళ్ళినప్పుడు నమాజ్ చేస్తూ రోజా ఉందట. వాళ్ళకి డౌట్ వచ్చి ఆ అమ్మాయిని అడగకుండా వాళ్ళు వెళ్ళి కంప్లైంట్ చేశారు, పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇస్తే ఆ నాసిక్ పోలీసులకి ఇదేదో ట్విస్టీగా కనిపిస్తోంది అని, ఆయన ఎవరో మంచి ఆయన కాబట్టి ఆ స్టేషన్ హెడ్ ఎవరైతే సిఐఓ ఎస్ఐఓ ఉంటారో వాళ్ళు కాస్త మంచి వాళ్ళు కాబట్టి వాళ్ళు ఏం చేశారు, 8 మంది అని కొంతమంది అంటున్నారమ్మా, 12 మంది అని కొంతమంది అంటున్నారు. ఎవరైనా సరే ఈ మహిళా ఆఫీసర్స్ని ఈ ఉంటాయి కదా సెక్యూరిటీ సర్వీసెస్లో పెట్టి వాళ్ళని అండర్ కాప్గా పంపించి ఈ కాఫీలు ఇచ్చే దగ్గర లేదా స్వీపర్స్గా డిఫరెంట్ ప్లేసెస్లో వాళ్ళని ఆ టీసీఎస్లో అలాట్ చేసి 40 డేస్, మోర్ దాన్ 40 డేస్ వాళ్ళు ఆ ఆపరేషన్ కంప్లీట్ చేసి ఎవిడెన్సెస్ అన్నీ క్లియర్గా పట్టుకొని తీసుకొచ్చి ఆ పోలీస్ ఆయనకి ఇస్తే అప్పుడు కేసు ఫైల్ చేయింది. అప్పుడు కూడా వాళ్ళు బయటికి రాలా, చెప్పడానికి భయపడ్డారు. వీళ్ళు ఒక్కొక్క పోలీస్ ఆఫీసర్ లోపలికి వెళ్ళి వాళ్ళ దగ్గర కూర్చొని వాళ్ళకి ధైర్యం చెప్పి మీ పేర్లు బయటికి రావు, ఇవేవి బయటికి రావు, మీరు ధైర్యంగా వచ్చి పోలీస్ స్టేషన్కి చెప్పండి, మిమ్మల్ని ఇబ్బంది పెట్టము, ఇలా చెప్తే కానీ కొంతమంది వచ్చి చెప్పలేదు. ఇందులో క్రూయాలిటీ ఏంటంటే ఒక దరిద్రుడు ఆ అమ్మాయికి అబార్షన్ అయితే ఫ్రెండ్లీగా ఉంటారు కదా, చెప్పిందట అబార్షన్ అయింది ఇట్లా నీరసంగా ఉంది అంటే
నీ హస్బెండ్ వల్ల నీకు పిల్లలు పుట్టరు, యు కమ్ టు మై అని చెప్పాడు. లేదు అంటే ఎవరైనా అమ్మాయిలు కొంచెం రాసుకుంటూ ఉన్నా, చదువుకుంటూ ఉన్నా, ఇలా వల్గర్ లాంగ్వేజ్లో ఆ అమ్మాయి బాడీ షేమింగ్ చేయటం, వాళ్ళని అట్లా మాట్లాడటం. ఇంకా భయంకరమైన నిజం ఏంటంటే సహజంగా ఫోన్లు అనేవి కంపెనీస్లోకి ఎలో ఉండదు. వీళ్ళు క్యారియర్స్ కూడా అలో చేయలేదు. అంటే ఫుడ్ బాక్సెస్ కూడా బయటే పెట్టాలి. ఎందుకు అంటే వీళ్ళు ఎవరినైతే టార్గెట్ చేస్తారో ఇవన్నీ క్యాంపస్లోనే జరిగాయి, బయట జరగలేదు. అవునా? ఇప్పుడు ఒకళ్ళని టార్గెట్ చేశారనుకో, ఆమెను లంచ్కి వెళ్ళనివ్వకుండా ఆపేస్తారు. మిగతా వాళ్ళందరూ లంచ్ చేయడానికి బయటకు వెళ్తారు. ఆ 45 మినిట్స్లో ఆ అమ్మాయిని వీళ్ళు ఏమైనా చేస్తారు. అంటే అందరు అడుగుతారు కదా, మరి ఆఫీస్లో ఎలా చేస్తున్నారని. ఇక్కడ జరుగుతున్న అరాచకం ఇదే. లంచ్ బాక్సులు కూడా బయటే పెట్టాలి, లంచ్ కూడా మీరు అవుట్ ఆఫ్ క్యాంపస్సే చెయ్యాలి. దీన్ని ఒక ఆవిడ చూసి, కొంచెం పెద్ద ఆవిడ క్వశ్చన్ చేస్తే, ఆవిడ ఒక్కదాన్నే పైన టెర్రస్ మీద ఎండలో ఆవిడకి సపరేట్గా టేబుల్ వేసి వర్క్ చేయమని చెప్పారంట వీళ్ళు. అంటే అక్కడ ప్రతి వింగ్లో వీళ్ళ మనుషులు ఉన్నారు, వీళ్ళ చెప్పిందే అక్కడ ఇన్ని సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంది. మెయిన్గా 4 అబ్బాయిలు ఎవరైతే ఈ ముస్లిం కుర్రోళ్ళు ఉన్నారో వీళ్ళు కొత్తగా వచ్చిన వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నారు. ట్రైనింగ్ ఇచ్చే బ్యాచ్లో ఉన్నారు. ఈ ట్రైనింగ్ ఇచ్చేటప్పుడే వీళ్ళ యొక్క బయోడేటా తెలుస్తుంది. ఎవరు కొంచెం పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చారు, ఎవరి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎవరు కొంచెం వీక్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు, వీళ్ళని వీళ్ళు క్యాప్చర్ చేస్తున్నారు, చేసి వాళ్ళు వేస్తున్నారు. ప్రేమ, పెళ్ళి, లేదు మీరు మా మతంలోకి మారండి, మీకు ఈ బెనిఫిట్స్ వస్తాయి, మిమ్మల్ని మలేషియా పంపిస్తాము, అక్కడ చాలా మంచి శాలరీ వస్తుంది, మీరు హ్యాపీగా ఉండొచ్చు, మీ కోరికలన్నీ తీర్చుకోవచ్చు. ఇలా దీన్ని ఈ మొత్తంలో ఇంటర్లింక్డ్ ఎవరు అంటే, రెడ్ పోర్ట్ అప్పుడు కారు బ్లాస్ట్ జరిగింది, ఆమె పేరు ఒక డాక్టర్ లేడీ ఉండింది. ఆ రెడ్ పోర్ట్ ఇన్సిడెంట్లో కూడా ఒక లేడీ డాక్టర్ ఉంది, ఆమె పేరు డాక్టర్ షాహీన్ అని. ఆవిడే వీళ్ళకి బాంబులు సప్లై చేయటంలో, ఆ డాక్టర్స్ అందరినీ పోగేయటంలో, ముస్లిం డాక్టర్స్ అందరినీ గ్రాప్ చేసి వాళ్ళందరికీ బాంబులు ఇచ్చి ఆ పోర్ట్ ఇన్సిడెంట్కి ఆవిడ కారణం అయ్యారు. ఆమెని ఇప్పుడు ఎన్ఐఏ కస్టడీలో ఉంది, ఇన్ఫర్మేషన్ లిఖుతుంది. వీళ్ళందరికీ వెనక జాకిర్ నాయక్ అని చెప్పి మలేషియాలో ఉన్నాడు. అతను ముస్లిం, అతను వీళ్ళందరి వెనక ఉన్నాడు. ఓకే, వీళ్ళందరి వెనక అంటే ఈమె ఎవరైతే ఇక్కడ టీసీఎస్లో ఆ లేడీ హెచ్ఆర్ అని అంటున్నారు, కొంతమంది లేదు వేరే అంటున్నారు, ఆమె నబీ ఆమె ఉన్నారు కదా, ఆమెకి కానీ లేదా ఆమె కింద పనిచేస్తున్న కొంతమంది ఈ ముస్లిం యువకులకి కానీ, లేదు ఇప్పుడు ఆ రెడ్ పోర్ట్ ఇన్సిడెంట్లో ఉన్న ఆమె ఉన్నారు కదా, వీళ్ళకి షాహీన్, వీళ్ళందరికీ హెడ్ ఎవరు అంటే మలేషియాలో ఉన్న జకీర్ నాయక్ అని అంటున్నారు. వాళ్ళ వల్ల వీళ్ళు ఒకళ్ళకొకళ్ళు ఇంటర్లింక్ అయ్యి ఇలా ట్రాప్ చేస్తూ ఉన్నారు. ఓకే, అంటే వీళ్ళందరికీ ట్రైనింగ్ అక్కడ జరుగుతుంది. ఓకే, ఈ విధంగా ట్రాప్ చేసి, అంటే ఇప్పుడు నేను అనేది ఏంటంటే వీళ్ళ వెనక ఎంత పెద్దవాళ్ళు ఉంటే ఇన్నాళ్ల నుంచి ఈ విషయాలు ఏవి బయటికి రావట్లేదు. ఆర్ఎల్స్ హెచ్ఆర్ ఒక హిందూ ఆవిడ ఉన్నారు, ఆవిడకి 78 మెయిల్స్ వెళ్తే ఆవిడ ఎందుకు వీళ్ళని అడ్జస్ట్ అవ్వమని చెప్పారు. ఈ రోజుకి ఆడపిల్లలు ధైర్యంగా వచ్చి ఎందుకు చెప్పలేకపోతున్నారు. కాళ్ళ మీద కూర్చోబెట్టేవాళ్ళట. ఎవరైతే అమ్మాయి నేను రాను అంటే లేదా ఎదురు తిరిగితే వాళ్ళని వాళ్ళ కాళ్ళ దగ్గర వీళ్ళు బెండ్ అయ్యి ఆ అబ్బాయి కాళ్ళ దగ్గర కూర్చోవాలట. లేడీ అబార్షన్స్ చేయించటం, లేదు వీళ్ళ పాస్పోర్ట్లు అన్నీ తీసుకుని వాళ్ళ దగ్గర ఉంచుకోవటం. నేను ఆ మధ్య కొన్ని వీడియోస్ చూశానమ్మా. కొంతమంది మాట్లాడారు, 4 ఏళ్ళు అలా ఎందుకు భరిస్తూ ఉన్నారు, చెప్పుకోవచ్చుగా, ఆ మాత్రం తెలీదా అని. ఇక్కడ తెలుసు తెలీదు అనే సమస్య కాదు. వాళ్ళ మార్క్ లిస్టులు ఒరిజినల్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి, వాళ్ళ పాస్పోర్ట్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. మీరు అడగొచ్చు పాస్పోర్ట్స్ ఎందుకు ఇచ్చారు వీళ్ళు అని. ఏముంది, జాయిన్ అయిన కొత్తల్లో మీకు ఆన్సైట్ పంపిస్తాము, పాస్పోర్ట్స్ ఇవ్వండి అని అడిగితే రేపు ఇచ్చేస్తాం పాస్పోర్ట్స్ అంటే ఈరోజు ఎవరైనా ఇస్తారు, జాబ్ చేసే ప్లేస్, అందులో టీసీఎస్ లాంటి కంపెనీ. ఇవ్వకుండా ఎందుకుంటారు, ఇచ్చుంటారు. వాళ్ళు ఇవ్వలేదు, వాళ్ళ ఒరిజినల్స్ అన్నీ వాళ్ళ దగ్గరే ఉన్నాయి, ప్లస్ వీళ్ళ వీడియోలు ఉన్నాయి. ఇవన్నీ ఉన్నప్పుడు వాళ్ళు బయటకు వచ్చి ఏ ధైర్యంతో కంప్లైంట్ చేస్తారు, అది ఆలోచించాల్సిన విషయమే కదా. ఇప్పుడు నేనే ఉన్నా,
ఈ రోజుకి నాకు కొన్ని పనులు రావు, మీకు అందరికీ అర్థమయ్యే ఉంటుంది. నాకు ఊబర్ పెట్టుకోవటం రాదు, లేదా అదేదో స్కాన్లు అంటారు అవి చేయటం రాదు. మరి నువ్వు LLM చదివావు, నీకు ఇన్ని సంవత్సరాలు లాయర్ ఫీల్డ్లో ఎక్స్పీరియన్స్ ఉంది కదా, నువ్వు ఇంత బాగా మాట్లాడతావు కదా, నీకు ఎందుకు రావు అంటే నాకు రాదు, అది అంతే. ప్రతి మనిషికి అన్నీ రావాలని రూల్ ఏం లేదు. రానిది రాదు అని ఒప్పుకోవడంలో తప్పు కూడా లేదు. అలాగే ఆ ఆడపిల్లలకి అవి రాలేదు, ఒకవేళ వచ్చినా చెప్పే ధైర్యం చేయలేకపోయారు. బికాజ్ వాళ్ళ ఒరిజినల్స్ ఉన్నాయి, వాళ్ళ పాస్పోర్ట్ ఉంది, అండ్ మోర్ ఎవర్ వాళ్ళ వీడియోస్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఇప్పుడు ఎవరైనా ఏం చేయగలరు? ఆ ప్లేస్లో మనమున్నా, లేదా మన పిల్లలున్నా, మన కోడళ్ళు ఉన్నా చేయగలరా? ఇంట్లో అన్నా చెప్పగలరా? చెప్పరు, చెప్పలేరు. మనం ఆడపిల్లల్ని ఏ విషయంలో ఫ్రీగా ఉంచాలో ఆ విషయాల్లో మనం ఫ్రీగా ఉంచాం. పేరెంట్స్తో ఏవి చెప్పగలిగేలాగా మనం పిల్లల్ని పెంచాలో అలా పెంచాం. అబద్ధాలు చెప్తే మనకు చాలా హ్యాపీ. వాడు ఏదైనా సరే బతుకుతున్నాడు మంచిగా అని అనుకోరు. వాడు ఫాల్స్గా చెప్తాడు చూడు, నేను ఆ కంపెనీలో అట్లా, ఈ కంపెనీలో ఇట్లా అని, అది వీళ్ళకి బాగుంటుంది. పిల్లల్ని అలా పెంచొద్దు, నిజాలు చెప్పనివ్వండి. అబద్ధాలు చెప్తే మెచ్చుకోవటం, నిజం చెప్తే తిట్టడం వద్దట్లా. నీ పిల్లలు సక్రమంగా పెరుగుతున్నారు, యు ఆర్ హ్యాపీ ఫర్ దట్. నీ పిల్లలు నీ కళ్ళ మంది ఉంటున్నారా, హ్యాపీ. ఇప్పుడు ఇలా జరిగి పిల్లలు ఏడుస్తూ మీ గుండెల మీద కుంపట్లాగా బతకడం కంటే ఉన్నది ఉన్నట్లు నిజాలు చెప్పడంలో తప్పేంటి? మీరు వాటిని స్వీకరించాలి. మీరు పిల్లల్ని కనింది వాళ్ళు ఏదో అయిపోతారు, మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్తారని కాదు. అలా అయితే ఇలాగే అవుతాయి. మీరు మీ పిల్లలకి మాట్లాడే స్వేచ్ఛనివ్వండి, వాళ్ళతో కాస్త కూస్తో ఫ్రెండ్లీగా ఉండండి అంటేనేమో వేరే రకంగా ఉంటున్నారా? ఉండాల్సిన విషయాల్లో ఉండరాయి. ఏం చేయాలా? మనలో కూడా తప్పులు ఉన్నాయి, కానీ ఇప్పుడు మన తప్పులు మాట్లాడుకునే టైం కాదు కాబట్టి నేను మాట్లాడట్లేదు. కానీ ఈ విధంగా ఈ లవ్ జిహాద్ని చిన్నగా జాబ్ జిహాద్గా మార్చి, ఇది కూడా చూడమ్మా నువ్వు, టెక్ మహేంద్ర అని మనకు ఒక కంపెనీ ఉంది. దానిలో పనిచేసే ఒక ఆమె ఆ కంపెనీ చైర్మన్కి ఒక ట్వీట్ చేశారు, ఇక్కడ ఎటు చూసినా అందరూ ముస్లిమ్సే ఉన్నారు, మాకు చాలా భయం వేస్తుంది ఇక్కడ పని చేయాలంటే, పాకిస్తాన్లో పనిచేస్తున్నట్లు అనిపిస్తుంది, ఈ కంపెనీలో మీరు చెప్పిన ఆ బ్రాంచ్లో పనిచేయాలంటే దయచేసి అర్థం చేసుకోండి అని చెప్పి పెట్టారు. అంటే ఈ ముస్లిమ్స్ కేవలము ఇండియన్ కంపెనీస్ని మాత్రమే టార్గెట్ చేస్తున్నాయి. అర్థమవుతుందా? ఇండియన్ కంపెనీస్ని, హిందూ గర్ల్స్ అండ్ ఉమెన్స్ని, వీటినే టార్గెట్ చేస్తున్నాయి టు డిస్ట్రాయ్ ద కంట్రీ. అంతే. ఈ విధంగా జరుగుతూ ఉన్నప్పుడు TCS కంపెనీలో ఒక మంచి పరిణామం, వాళ్ళందరి మీద కేసులు వేశారు, వాళ్ళని తీసుకెళ్ళి పెట్టారు. ఆ నాదియా ఖాన్ దొరకలేదు, ఆవిడేమో నేను ప్రెగ్నెంట్ని కాబట్టి నాకు యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వండి, నన్ను అరెస్ట్ చేయకండి అని చెప్పారు. కానీ చేయకూడదు, ఇవ్వకూడదు. ఎందుకు ఇవ్వకూడదు అంటే, ఇలాంటి వాళ్ళు ప్రెగ్నెంట్ అని చెప్పి బయటకు వచ్చి ఇంకా కొంతమందిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు కదా. అవును, చెయ్యరు అంటానికి లేదు. ఇప్పుడు ఎక్కడో తప్పుకొని ఉంది. ఏమన్నా అంటే ఏం చెప్తున్నారు, వాళ్ళ ఒక అబ్బాయి ఉన్నాడు దీనిలో, వాడు చాలా భయంకరమైన వాడు అనమాట. వాడు చేసిన అరాచకాలు అందరికంటే ఎక్కువ ఉంటే వాళ్ళమ్మ బయటకు వచ్చి ఎంత ఇదిగా చెప్తుందో తెలుసా, మా అబ్బాయికి చాలా తెల్లగా ఉన్న అందమైన పెళ్ళా ఉంది, 2 పిల్లలు ఉన్నారు, మరి ఎందుకు మావాడు ఇంకొక అమ్మాయి వైపు చూస్తాడు అని అంటే పెళ్ళని తెల్లకుండి పిల్లలుంటే ఇంకొక వాళ్ళ వైపు చూడరా? అదేం ఎక్స్క్యూజ్ అసలు? నువ్వు చెప్పేదానికి ఏమైనా అర్థం ఉందా? వాడు దేశద్రోహం చేశాడు రా నాయనా అంటే, వాడికి అందమైన పెళ్ళా ఉంది, 2 పిల్లలు ఉన్నారు, వాడెందుకు చేస్తాడని మాట్లాడుతుంది ఏంటి? అన్నీ ఉన్న వాళ్ళ ప్లాన్ వేరు కదా, అది తెలియట్లేదు కదా. అంటే వాళ్ళు ఒప్పుకోవటల్లా, దేశద్రోహం చేస్తున్నారు అని వాళ్ళు ఒప్పుకోవటల్లా. ఎప్పుడు ఒప్పుకున్నారా వాళ్ళు? మాట్లాడితే మన వాళ్ళు అంటారు కానీ హిందూ ముస్లిం బాయి అని. ఆడెవరు మన కోవా బన్ను ఎక్కడ జరిగింది కదా, మేడారం జాతరలో కోవా బన్ను జరిగితే అనకూడదు, కానీ నాగబాబు గారు లాంటి వాళ్ళు ఆడిని పిలిచి ఆడికి ఒక కుర్చీ వేసి చేతిలో డబ్బులు పెట్టి ఆడితో ఫోటోలు దిగి, ఏందిరా అది? సరే మంచిదే, నేను కాదంటల్లా. మరి ఈరోజు ఇంతమంది అమ్మాయిల జీవితాలు నాశనం అయిపోయినాయి కదా. ఒక్క ముస్లిం, ఒక్క క్రిస్టియన్, హిందూ సిస్టర్స్కి ఇలా జరిగింది, చాలా బాధపడుతున్నాం.
అదేదో సత్వరంగా విచారణ చేసి ఎవరైనా సరే వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వండి అని మీకు సంఘీభావం తెలిపారా? నేను ఇంతవరకు చూడలేదు. ఒక్కళ్ళన్నా తెలిపారా? అంటే భాయి అనేది ఓన్లీ హిందువులకేనా? సెక్యులరిజం అనేది ఓన్లీ హిందువులకేనా? ఇంకా అవతల వాళ్ళకి సెక్యులరిజం వద్దా? అవతల వాళ్ళకి భాయిలు వద్దా? వాళ్ళకి వద్దన్నప్పుడు మీకెందుకు సిగ్గు లేకుండా? మీకు సిగ్గుంటే వీళ్ళందరూ ఎందుకు ఇప్పుడు మాట్లాడట్లేదు? కోవాబన్న టైంలో మాట్లాడిన ప్రతి ఒక్క హిందువు ఇప్పుడు ఎందుకు మాట్లాడట్లేదు? అంటే మీకు కూడా మీ హిందువులు వద్దు. అది ఎంతవరకు కరెక్ట్ అమ్మా? కరెక్టా అసలు? అది ఆలోచిస్తే బాధ రాదా? ఈరోజు ఎవరో అమ్మాయిలని మాట్లాడుతున్నారు కొంతమంది, నేను చూశాను. ఏమో రేపు ఇక్కడ టీసీఎస్లో నీ కూతుళ్ళు నీ కోడళ్ళు పనిచేసే ఏదో ఒక కంపెనీలో ఈ విధంగా నీ కూతురుకో నీ కోడలకో జరుగుండొచ్చు. అది ఇంకా నీ దాకా వచ్చుండకపోవచ్చు. వచ్చిన రోజు నువ్వు ఇలా మాట్లాడగలవా? మాట్లాడం కదా. నువ్వు వేరే వాళ్ళకి సాయం చేస్తే నీకు ఆ సాయం తిరిగి వస్తుంది. నువ్వు వేరే వాళ్ళకి ఎవ్వరికీ సాయం చెయ్యవు. నీకు కష్టం వచ్చినప్పుడు ఊళ్ళో వాళ్ళందరూ వచ్చి నీకు సాయం చేస్తారా? చెయ్యరు కదా. ఆలోచించుకోవాలి కదా. ఇదే నేను అంటోంది. భాయి అన్నా సెక్యులరిజం అన్నా ఇది వన్ వే ట్రాఫిక్ కాదు. అందుకని మా చిన్నప్పటికీ ఇప్పటికీ హిందువుల ఆలోచన విధానం చాలా మారింది. ఒకప్పుడు అసలు మాకు ఇవేం తెలియదు. మరి ఈరోజు అందరికీ తెలిసింది. ముస్లిమ్స్ అంటే ఓకే వీళ్ళు ఇట్లా అని తెలిసి మళ్ళీ పడుతున్నారు గోతిలో. ఇదే కదా బాధ. తెలిసి ఇన్ని ఇన్సిడెంట్స్ చూసి మనం ఇది చేస్తున్న టైంలో కూడా ఒక 1000 మందో 2000 మందో పడి ఉంటారు లవ్లో చూడు ముస్లిమ్స్లతో. ఇప్పుడు ఏమంటాం మనం? ఎవరిని తప్పు అంటాం? ఏం మాట్లాడాలో కూడా తెలియని దీనిలోకి తీసుకొచ్చి కూర్చుంటున్నారు ఆడపిల్లలు. అమ్మ నాన్న ఏమని అంటే మాకు అన్నీ తెలుసు అంటారు. తెలిసినప్పుడు ఇలాంటి వాటిలో ఎందుకు చిక్కుకుంటున్నారు? మీరు మాత్రమే. అదే ఒక ముస్లిం అమ్మాయి దగ్గరికి వెళ్ళి హిందూ పిల్లడు ఐ లవ్ యూ చెప్పమను. ఆడ మెడ ఉంటుందా? కాళ్ళు చేతులు ఉంటాయా? అంత ధైర్యం చేస్తారా మన వాళ్ళు? చావగొట్టి చెవులు మూస్తారు. మరి మన దగ్గరకు వచ్చి వాళ్ళు చెప్తుంటే మీరెందుకు ఊరుకుంటున్నారు? చెప్పు తీసుకొని కొట్టద్దు ఐ లవ్ చెప్పగానే. మీకు ఆ దమ్ము లేదు. పోనీ మీ ఇంటికి వచ్చి చెప్పండి. మీ ఇంట్లో ఉన్న మగవాళ్ళకి ఆ దమ్ము లేదు. మరి ఇంకేం చేయాలా? ఇట్లా తయారైంది సొసైటీ. ఇదే బాధపడే విషయం. మనం ఎవరమైనా ఒక హిందూగా మనం బ్రతకాలి అనుకున్నప్పుడు ధైర్యంగా తప్పుని ఖండిస్తూ తప్పు జోలికి వెళ్లకుండా తెలివిగా బతికితే బాగుంటుందమ్మా. లేదు అంటే ఇంకా కొన్ని తరాలకి ఔరంగజేబ్ పరిపాలన మళ్ళీ మనం చూడాల్సి వస్తుంది. బ్రతికితే ముస్లింగా కన్వర్ట్ అయ్యి బతకాలి, లేదా ప్రాణత్యాగం చేసి చచ్చిపోవాలి అంతే. ఒకప్పుడు ఆడపిల్ల తల్లిదండ్రులకి గుండెల మీద కుంపటి అనేవాళ్ళు. ఏంటంటే కట్నాలు పెట్టుపోతలు చేసే ఓపిక లేక. ఈరోజు కూడా గుండెల మీద కుంపటే కదా. వీళ్ళు మోసపోయి ఇళ్ళకొచ్చి కూర్చుంటే తల్లి తండ్రి సంతోషంగా ఉంటారా? వాళ్ళని చూస్తా జీవితాంతం తల్లి తండ్రి చచ్చిపోయేంత వరకు ఏడుస్తూనే ఉంటారు కదా. సామెతలో ఎక్కడ మార్పు వచ్చింది చెప్పు? ఇప్పటికీ గుండెల మీద కుంపటే కదా. ఇప్పుడు చెప్పండి, ఆడపిల్లల్ని ధైర్యంగా చదువులకు పంపించగలమా? ఉద్యోగాలకి పంపించగలమా? ఏం చెయ్యగలం మనం హిందువులం? ఏం చేయలేం. నేను ఒక్కొక్కసారి చాలా నిరాశ అనిపిస్తుంది నాకు. ఏం చెయ్యగలమని ఆలోచిస్తే అల్టిమేట్గా నాకు ఆన్సర్ ఏమీ చెయ్యలేమనే వస్తుంది. ఏదేమైనా మన జాగ్రత్తలో ఆడపిల్లలమ్మ ఖచ్చితంగా అమ్మ కంటే మించిన ఫ్రెండ్ ఎవ్వరూ ఉండరు. నేను చాలాసార్లు చెప్తా, కష్టం వస్తే మీరు తప్పు చేస్తే అమ్మకి చెప్పండి. అమ్మ కొడుతుంది, తిడుతుంది, కానీ సమాజంలో మీ తప్పుని ఎవరు వేలెత్తి చూపకుండా చేస్తుంది, కడుపులో పెట్టుకుంటుంది. తండ్రి అయినా ఒకసారి అయితే ఒకసారి మీకు న్యాయం చేయలేకపోవచ్చు, కానీ తల్లి ఖచ్చితంగా కడుపులో పెట్టుకునే చూసుకుంటుంది. ఆడపిల్లలకి ముఖ్యంగా చెప్తున్నా, తల్లి కంటే మించిన ఫ్రెండ్ ప్రపంచంలో ఎవరు ఉండరు. అది తల్లి ఉన్నప్పుడే తెలుసుకోండి. చాగంటి కోటేశ్వర గారు ఒక మాట చెప్పారు. ఏంటంటే, తల్లికి చెప్పలేని పని ఏది నువ్వు చెయ్యకు. అబ్బాయిలైనా అమ్మాయిలైనా తల్లికి నువ్వు చెప్పగలగాలి. నేను ఈరోజు ఈ స్టూడియోకి వెళ్ళా, ఈ వీడియో చేశా, ఈ టాపిక్ మీద చేశా అని నేను గర్వంగా చెప్పగలగాలి. ఇప్పుడు నువ్వు ఉన్నావు, నువ్వు ఇంటికి వెళ్ళి మీ అమ్మకి చెప్పాలి, ఈరోజు మేడం వచ్చారు, మేడంతో ఇలా మాట్లాడాను, నాకు ఇది నచ్చింది మేడంలో, నాకు ఇది నచ్చలేదు మేడంలో
అని నువ్వు చెప్పగలగాలి. లేదు రోడ్డు మీద వస్తున్నా, ఎవడో నన్ను చూశాడు, తన్నాను, వచ్చి నీకు చెప్తున్నా, చెప్పగలగాలి అమ్మకి. అమ్మకి చెప్పలేని పని ఏది నువ్వు చెయ్యకు. ఎందుకంటే అమ్మ రక్షించకపోతే నిన్ను ప్రపంచంలో ఎవరూ రక్షించరు. అది గుర్తుపెట్టుకో. అందుకే అమ్మకు అగ్రస్థానం. అమ్మ తర్వాత నాన్న, నాన్న తర్వాత గురువు, గురువు తర్వాతే దేవుడు. అందుకనే అమ్మ ప్లేస్ ఎప్పుడు అమ్మనే. ఎవ్వరు నీ లైఫ్ ఎండ్ వరకు ఆ ప్లేస్ని ఎవరు భర్తీ చేయలేరు. అది గుర్తుపెట్టుకొని ఆడపిల్లలు జాగ్రత్తగా మెలిగితే బాగుంటుంది అని నా సలహా. అంతే, వింటారా వినరో వాళ్ళ ఇష్టం అనుకో. ఓకే.